హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఫ్రైడే బిర్యానీ ఉంటుందని ఆఫీస్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. కానీ అనుకోకుండా ఈ ఫ్రైడే బిర్యానీ లేదని తెలిసింది. అప్పుడు మా ఫ్రెండ్ అన్నారు, పిస్తా హౌస్కి వెళ్దాం, అక్కడ జాఫ్రానీ బిర్యానీ సూపర్ ఉంటుంది అన్నాడు. అంతే మా టీం మొత్తం కలిసి గచ్చిబౌలిలో ఉన్న పిస్తా హౌస్కి వచ్చేసాం. ప్రజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. కానీ లంచ్ రష్ వల్ల క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. దాదాపు 25 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అంత టైం కూర్చోకుండా నేను నా ఫ్రెండ్తో కలిసి అలా బయట వాక్ చేశాను. లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. అంబియన్స్ క్లాసీగా కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఇక్కడ బిల్లు కూడా క్లాసీగానే ఉంటుందేమో అనిపించింది. స్టార్టింగ్ మటన్ మరాగ్ సూప్ అయితే ఆర్డర్ చేసాం. పర్ ఈచ్ కప్ వచ్చేసరికి 530. కానీ సూప్తో పాటు కాంప్లిమెంటరీ బటర్ నాన్ కూడా ఇచ్చారు. టేస్ట్ విషయానికి వస్తే ఈ సూప్ ఓకే అనిపించింది, బ్యాడ్ అయితే కాదు. బట్ ఈ ప్రైస్కి అయితే కొంచెం ఎక్కువ అనిపించింది మాకైతే. నౌ కమింగ్ టు స్టార్టర్స్కి వచ్చేసరికి తందూరి మటన్ మార్గ్ అయితే ఆర్డర్ చేసాం. అది 600. కానీ టేస్ట్ మాత్రం నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. తర్వాత పత్తరగా కూడా స్టార్టర్ చేసాం. 2 ప్లేట్లు తీసుకున్నాం, ఒక్కోటి 600. ఇది మాత్రం హైలైట్ స్టార్టర్. మీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్లేవర్ అయితే సూపర్ అయితే ఉంది. నెక్స్ట్ హాట్ అండ్ స్పైసీ ప్రాన్ అండ్ షెజ్వాన్ ప్రాన్స్ కూడా ఆర్డర్ చేసాం. ఇది ప్రైస్ 550. ప్రాన్స్ డీసెంట్గా ఉన్నాయి, కానీ పత్తరగా గోస్ట్ తిన్న తర్వాత ఇవి అంత స్పెషల్గా అయితే అనిపించలేదు. ఇంకా స్టార్టర్స్ అయితే ఫినిష్ చేసి మెయిన్ కోర్స్కి అయితే వచ్చేద్దాం. జాఫ్రానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇది 490. టేస్ట్ బాగానే ఉంది, రైస్ ఫ్లేవర్ డీసెంట్గా కూడా ఉంది. ఓవరాల్గా అయితే పర్లేదు. నౌ ఫైనల్లీ మనం పిస్తా హౌస్ ఫేమస్ జాఫ్రానీ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఇది ప్రైస్ విషయానికి వచ్చేసరికి 550. మటన్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా కూడా కుక్ అయ్యి ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఈరోజు ఫైనల్లీ మనం మీల్స్లో నాకు మోస్ట్ రికమెండెడ్ ఐటమ్ అయితే జాఫ్రానీ మటన్ బిర్యానీ. వాల్యూ ఫర్ మనీ విషయానికి వస్తే కొన్నిటి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది, కానీ ఫ్యూ డిషెస్ మాత్రం వర్త్ ఫర్ ఎవ్రీ రూపీ అనిపించింది. కానీ ఇక్కడ ఒకటి మాత్రం మాకు పర్సనల్గా అంతగా నచ్చలేదు. మేము స్టార్టింగ్ మటన్ మరాగ్ సూప్ అయితే ఆర్డర్ చేసాం. సూప్ ఫినిష్ అయిన తర్వాత స్టార్టర్స్ వస్తాయని అనుకున్నాం, కానీ సర్ప్రైజింగ్లీ సూప్తో పాటు ఆల్మోస్ట్ అన్ని స్టార్టర్స్ కూడా ఒకేసారి టేబుల్ మీద సర్వ్ చేశారు. దీనివల్ల మాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఎందుకంటే స్టార్టర్స్ హాట్గా తింటేనే అసలు టేస్ట్ తెలుస్తుంది కదా, కానీ అన్ని ఐటమ్స్ ఒకేసారి రావడంతో ఒక్కో ఐటమ్ టేస్ట్ చేసే లోపు అన్ని స్టార్టర్స్ అన్నీ కూడా హీట్ అయితే తగ్గిపోయాయి. నా ఒపీనియన్ ప్రకారం స్టార్టర్స్ని 1 by 1 సర్వ్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బెటర్గా ఉండేది అనిపించింది. మీరు పిస్తా హౌస్కి వెళ్తే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఫైనల్లీ మీల్ కంప్లీట్ అయ్యాక బిల్ కూడా వచ్చేసింది. మొత్తం స్టార్టర్, సూప్స్, బిర్యానీ, ప్రాన్స్ అన్నీ కలిపి ఫైనల్ బిల్ 8000 అయితే చేంజ్ అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.